చూసారు కదండి, ఫస్ట్ వీడియో స్కిప్ అయిపోయిందండి, అందుకనే సెకండ్ వీడియోలో చూపిస్తున్నాను. ఆనియన్స్ మంచి ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసేసుకుందాం. అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి. చూసారు కదండి, అరటికాయ ఎగురు ఒక 10 నిమిషాలు కొంచెం కుక్ అయిన తర్వాత ఉప్పు కారం వేసి ఇంకొక 10 నిమిషాల నుంచి తీసేయచ్చు. మనకి ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చండి. బాగుంటుందండి అరటికాయ ఎగురు. మనం పప్పుచారు రసం పెట్టుకున్నప్పుడు ఈ ఎగురు చేసుకుంటుంది, చాలా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను మొత్తం అరటికాయ ఎగురు అంతా అయిన తర్వాత కూడా ఒకసారి కుదిరితే చూపిస్తానండి. చూసారు కదండి, ఇలా అరటికాయ ఎలా ఫ్రై అయిందో ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదండి, అరటికాయ ఇంకొక 10 నిమిషాలు ఫ్రై అవ్వాలండి. అరటికాయ కొంచెం పచ్చి పచ్చిగా ఉండకూడదండి, కొంచెం మెత్తగా కుక్ అవ్వాలి. నేను వాటర్లో కొంచెం బాయిల్ చేశానండి. మన ఆనియన్స్లో కూడా కొంచెం 10 నిమిషాలు కుక్ అవ్వాలండి. చూసారు కదండి, మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇవి మంచిగా కుక్ అయిన తర్వాత ఆనియన్స్ అరటికాయ ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత ఉప్పు సాల్ట్ కారం వేసుకుని 10 నిమిషాలు ఫ్రై అవ్వచ్చు. కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే అరటికాయ ఎగురు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ నేను మూత పెట్టేసుకుంటున్నానండి. ఇంకా కొంచెం టైం పట్టేది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదండి, అరటికాయ ఆనియన్స్లో ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. మన రుచికి సరిపడగా కారం, మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. నేను ఆనియన్స్లో సాల్ట్ వేసానండి కొంచెం, అది కొంచెం తక్కువ వేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి. అరటికాయ ఎగురండి, మనం పచ్చిమిర్చి అల్లంతో కూడా అరటికాయ ఎగురు వేసుకోవచ్చండి, కారం లేకుండా. నేను ఒకసారి చేసినప్పుడు కారంతో చేస్తాను, ఒక్కోసారి చేసినప్పుడు అల్లం పచ్చిమిర్చితో చేస్తానండి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదండి, ఎప్పుడు ఒకేలా చేస్తే ఒకే టేస్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మార్చుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్తో మనకు మంచిగా తినగలుగుతాం. చూసారు కదండి, అరటికాయ ఎగురండి. మీరు రసంలో కానీ పప్పుచారులో కానీ చాలా బాగుంటుందండి. లేదంటే డైరెక్ట్ రైస్లో కూడా ఇలా తినేయచ్చండి. చపాతీలో కూడా చాలా బాగుంటుంది, చపాతీ పుల్కాలో కూడా సూపర్ ఉంటుందండి. అంతే అండి, అరటికాయ ఎగురు ఎంతో టేస్టీ అయిన అరటికాయ ఎగురు చూసేసారు కదండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.